నమస్తే అందరికీ. మీ టోటల్ ఇన్కమ్ 12 lakhs కన్నా తక్కువ ఉంటే మీరు ట్యాక్స్ పే చేసిన అవసరం లేదనుకుంటున్నారా? అయితే మీరు పప్పులో కాలేసినట్టే. అదేంటండి, మొన్నటి వరకు 12 lakhs కన్నా తక్కువ ఉంటే జీరో ట్యాక్స్ అన్నారు కదా అంటే, అవును 12 lakhs కన్నా తక్కువ ఉంటే జీరో ట్యాక్సే. ఎలా అంటే, మీకు 12 lakhs శాలరీ ఉందనుకోండి, ఈ శాలరీ మీద 60,000 ట్యాక్స్ పడుద్ది. కానీ ఈ 60,000ని 87A రిబేట్ కింద క్లెయిమ్ చేసుకోవచ్చు. అప్పుడు మీకు జీరో ట్యాక్స్ పడుద్ది. కానీ ఇవి కాకుండా మీకు ఏమైనా స్పెషల్ ఇన్కమ్స్ ఉన్నాయనుకోండి, స్పెషల్ ఇన్కమ్స్ అంటే సేల్ ఆఫ్ షేర్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ అండ్ విన్నింగ్స్ ఫ్రమ్ ఆన్లైన్ బెట్టింగ్స్ అండ్ గ్యామ్లింగ్స్, ఇవి ఉన్నాయనుకోండి, ఫ్లాట్ ట్యాక్స్ రేట్ అప్లై అవుద్ది. ఎగ్జాంపుల్, మీ శాలరీ 9 lakhs అనుకోండి, అదేవిధంగా షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ 2 lakhs ఉంది. 2 lakhs మీద ఫ్లాట్ 20% పడుద్ది. అదేవిధంగా ఆన్లైన్ విన్నింగ్స్ అండ్ గేమింగ్స్ మీద 30% పడుద్ది ఈ 1 lakh మీద. సో మీరు ఓవరాల్గా వచ్చేసరికి 70,000 ట్యాక్స్ పే చేయాలి. అండ్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్తో కలిపి 72,800 ట్యాక్స్ పడుద్ది. ఇక్కడ రిబేట్ అనేది స్పెషల్ ఇన్కమ్స్ మీద అప్లై అవ్వదు, కాబట్టి మీకు వీటి మీద ట్యాక్స్ కట్టాల్సిందే. సో జీరో ట్యాక్స్ అనగానే మీరు సంబరపడిపోకండి. ఈ ఇన్కమ్స్ కానీ ఉంటే మీకు అదర్ దెన్ శాలరీ మీరు ట్యాక్స్ పే చేయాలి. సో జాగ్రత్తగా క్యాలిక్యులేట్ చేయండి, రన్అట్ అవ్వకండి. బాయ్.